అస్మద్గురు శ్రీ 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 కైవల్యానంద సరస్వతి స్వామివారి పాదపద్మము ప్రణామము చేస్తూ ఈ వార ఫలితాలు తెలియజేస్తాను. మిథున రాశి. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు. ఈ రాశి వారికి యత్న కార్యసిద్ధి ఈ వారం. ధనప్రాప్తి, ద్రవ్య లాభం, సుఖ సంతోష ప్రాప్తి కలుగుతాయి. స్థానభ్రంశ సూచనలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అనవసరమైన ఖర్చు ఎక్కువగా చేయవలసి వస్తుంది. దానివల్ల మనశ్శాంతి లేకుండా ఉంటారు. ఆభరణ రూపంలో ధన వ్యయం ఎక్కువ జరుగుతుంది. సంఘంలో పనిచేసే వారికి అనవసరమైనటువంటి అవమానాలు జరిగే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మనం ఇతరుల చేత మోసపోయే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అందువల్ల ఎవరిని నమ్మవద్దు, చాలా జాగ్రత్త అవసరం. భాతృద్వేషం కలుగుతుంది. విశేషమైన కష్టాలు సంభవించే సూచనలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. దుర్వార్త శ్రవణం చేయవలసి వస్తుంది. అయితే చతుష్పాద జంతువుల వల్ల కొంచెం నష్టం జరుగుతుంది. ఉద్యోగంలో ఉన్నవారికి విఘ్నాలు, ప్రమోషన్ కోసం చేసేవారికి అనుకున్న చోటుకి స్థానభ్రంశం జరగదు. సర్వకార్యాలు విఘ్నాలు అనిపిస్తాయి కాబట్టి కొత్త పనులన్నిటినీ ఈ వారం వాయిదా వేస్తే చాలా మంచిగా ఉంటుంది. శుభపుణ్య కార్యక్రమాలు చేయాలనేటువంటి ఆశ, దాని మూలంగా పని జరగకపోతే ద్రవ్య నాశనం జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ వారం అంతా కూడా మిథున రాశి వారు అనవసరమైన పనులలో చేసుకోకుండా రవికి, గురువుకి ఎక్కువగా జపాలు చేయిస్తే చాలా బాగుంటుంది. ఈ రాశివారు కనకదార స్తోత్రాన్ని పారాయణ చేయండి. చదవడం రాని వాళ్ళు శ్రీమాత్రే నమః అని 108 సార్లు అనుకుంటే చాలా బాగుంటుంది.